మానసిక దివ్యాంగులైన పిల్లల అభివృద్ధి కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోఆపరేటివ్ స్పోర్ట్స్ చైర్మన్ షబీర్ అహ్మద్, రిటైర్డ్ తహసీల్దార్ అల్లా బకాష్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ భవిత మానసిక దివ్యాంగుల పాఠశాలలో పట్టణానికి చెందిన షాలి ఫిజియోథెరపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా డాక్టర్ జమీల్ షాలి మానసిక విద్యార్థులకు ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పిల్లలకు ఫిజియోథెరపీ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమం తప్పని ఫిజియోథెరపీ దివ్యాంగులకు వరమని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యుల సలహాలను పాటించాలని అన్నారు. కొంతమంది విద్యార్థులకు ఫిజియోథెరపీ ద్వారా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. షాలి ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియో వైద్యులు షరీఫా, శివరాజ్, ముంతాజ్, మేఘన, రఫీక్, భవిత, పాఠశాల ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అది ఫిజియోథెరపీ క్లినిక్ ఆదరణలో ఒక బ్రాంచ్ ఉంది, ఎమ్మిగనూరులో ఒక బ్రాంచ్ ఉంది. ఈ రోజు మేము ఫిజియోథెరపీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ఆదరణ ఎమ్మిగనూరు వికలాంగుల స్కూల్లో ఎవరెవరు పిల్లలకి కాంట్రాక్చర్స్ ఉన్నాయో, సిపి చైల్డ్, మస్కులర్ డిస్ట్రోఫీ, లేకుంటే నర్వ్ డ్యామేజ్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఈరోజు మా టీం వాళ్ళతో అందరితో వచ్చాను నేను ఎమ్మిగనూరుకి. మెయిన్ వచ్చేసి చాలా మంది పిల్లలకి ఎట్లా చేయాలా, ఏం చేయాలా ఊరికి తెస్తున్నారు, స్కూల్లో పాడేస్తున్నారు. కానీ పేరెంట్స్ కూడా దీని మీద దృష్టి పెట్టి మార్నింగ్, ఈవినింగ్ 2 times ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా కదా. అందుకు మామూలు September 8th ఫిజియోథెరపీ డే అనమాట. అందువలన మేము ఈరోజు చేస్తున్నాం, ముందే ఒక రోజు ముందు.